వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతోంది మాధురి. చట్టసభల్లో సమన్యాయం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. అన్ని వర్గాల ప్రజలకు చట్టసభల్లో సమన్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే చి మధుసూదన్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బర్త్డే కేక్ ను కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆదేశానుసారం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేయించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటి వరకు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పొందుపరచలేదని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు సంజీవ్ ముదిరాజ్, మిథున్ రెడ్డి, మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, ఎన్పీ వెంకటేష్, మారేపల్లి సురేందర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, వేముల కృష్ణయ్య, ఎస్సీసెల్ చైర్మన్ సాయిబాబా, ఐఎన్టీయూసీ రాములు యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు వసంత, గంజి ఆంజనేయులు, నాయకులు ఫయాజ్, అజ్మత్ అలీ, ఆవేష్, నవనీత, ఎస్సీ ఎస్టీ ముదిరాజ్ గౌడ, యాదవ కుల సంఘాలు, మహిళా సంఘాల సభ్యులు, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, మైనారిటీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, సోషల్ జస్టిస్ నినాదం స్టూడెంట్స్ కు, యూత్ కాంగ్రెస్ స్టూడెంట్స్ కు, ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈనాడు కాంగ్రెస్ కమిటీ తరఫున జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం వచ్చి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ఎలా ఇంక్లూడ్ చేస్తామని మాకు లాభం జరగదు. మాకు లాభం జరగాలంటే వాళ్ళు ఓబీసీల పట్ల కొంచెమైనా ప్రేమ ఉందంటే తప్పకుండా వచ్చే పార్లమెంట్ సెషన్ లో దాన్ని అనే ఆశయంతో ముందుకెళ్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీ వచ్చినాయి, పోయినాయి. చాలా మంది నాయకత్వం వహించిండ్రు. కానీ మన నాయకుడు రాహుల్ గాంధీ ఈ రోజు పాలమూరు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యేల మధ్యలో, కార్యకర్తల మధ్యలో ఈ యొక్క పుట్టినరోజు చేసుకోవడం చాలా ఆనందకరం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ద్వారా రాహుల్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాహుల్ గాంధీ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. క్యాంపెయినర్, భారతదేశంలో సామాజిక న్యాయం ఉండాలి, బడుగు బలైన వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరగాలి అని చెప్పి మొట్టమొదటిగా గలమెత్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అసెంబ్లీలో కులగణన రిపోర్టును ప్రవేశపెట్టి 42% చట్టసభలో రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపించడంలో మార్గదర్శి అయిన రాహుల్ గాంధీ గారి జన్మదినంలో ఈరోజు అందరూ పాల్పంచుకుంటా ఉన్నారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు బతకాలని, వారు కన్న కళ సామాజిక న్యాయం సాఫల్యం చెందాలి, కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ముందుకు పోవాలని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన ప్రధాన కార్యదర్శి పిసిసి సంజీవ్ ముదిరాజ్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జిల్లా అధ్యక్షులు
అశ్వన్ రెడ్డి గారు, కొత్వాల్ గారు, అలాగే మోడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, వినోద్ కుమార్ గారు, ఎంపీ వెంకటేష్ గారు, మహిళా అధ్యక్షురాలు వసంత గారు, సురేందర్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది కార్యకర్తలు, ఆనంద్ గౌడ్ గారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మనందరి ప్రియతమ నాయకులు భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో నాతో పాటు ఇక్కడ సాధ్యర శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు ఉపేదుల కోత్వాల్ గారు, సంజీవ్ ముదిరాజు గారు, మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారికి, వినోద్ కుమార్ గారికి, నితిన్ రెడ్డి గారికి, సురేందర్ రెడ్డి, నా తరపున, మన అందరి తరపున, మీ తరపున, ముఖ్యంగా మీడియా మిత్రుల తరపున, నా జిల్లా ప్రజల తరపున, కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున మా ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని ఆశీస్సులతో మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఈరోజు మా అందరికీ కూడా ఆదర్శం. ఎందుకంటే ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని ప్రపంచంలో ఏ నాయకుడు చేయని సాహసం చేసిన వ్యక్తి ఈరోజు రాహుల్ గాంధీ గారు. భారత్ జోడో యాత్ర ఈరోజు భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4300 కిలోమీటర్లు ఎండనక వాననక చలనక పాదయాత్ర చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ పాదయాత్ర ద్వారానే మాకు ఒక స్ఫూర్తిని నింపిన వ్యక్తి శ్రీ రాహుల్ గాంధీ గారు. ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ఈరోజు మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. ఆయన భారత్ జోడో యాత్ర స్ఫూర్తితోనే ఈరోజు తెలంగాణలో కూడా మా ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర ప్రధాన ఉద్దేశం భారతదేశంలో అందరూ ఏకంగా ఉండాలి, అందరూ సమానంగా ఉండాలి, కులాలు మతాలకు అతీతంగా మనమందరం కూడా ఈ లౌకిక రాజ్యంలో జీవించాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్న విషయం మనందరికీ తెలుసు. ఆ దానికోసమనే ఈరోజు భారతదేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండి కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చులు పెడుతూ ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు ఇస్తూ వాళ్ళు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో మనందరికీ కూడా తెలుసు. సో భారతదేశంలో అట్లాంటివి ఉండకూడదు. కులాలు మతాలు అందరూ కూడా ఏకంగా ఉండాలి, అందరూ సమానంగా అవకాశాలు రావాలని ఆలోచనతోన ఈరోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఈ కుల గణన అనే నినాదాన్ని పూర్తిగా న్యాయం చేస్తున్నది రాహుల్ గాంధీ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆయన తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కుల గణన చేయడం జరిగింది. అన్ని కులాలకు అంటే ఏ కులం ఎంత ఉంది ఆ కులాలకు అంత ఇసా రావాలనే ఆలోచనతోనే ఈరోజు మేము కుల గణన చేసి ముఖ్యంగా బీసీలకు 42% లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా మేము ఇవ్వబోతా ఉన్నామని మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు అసెంబ్లీలో చెప్పిన విషయం మీకు అందరికీ తెలుసు. సో మేము ఒకటే బీజేపీని కూడా ఈరోజు కోరుతా ఉన్నది, మేము ప్రతిపాదన చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి మీకు పంపడం జరిగింది. మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈరోజు మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి నేను బీజేపీ ప్రభుత్వాన్ని ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా రాహుల్ గాంధీ గారి యొక్క నినాదం కూడా అదే. ఈరోజు బీజేపీ ఒక మెట్టు దిగి అంటే క్యాస్ట్ సెన్సస్తో పాటు జనాభా లెక్కలతో పాటు కులగణన చేస్తుందంటే దానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో ఆ గలాన్ని లేవనెత్తింది కాబట్టి, ఆ అంశాన్ని లేవనెత్తింది కాబట్టి ఈరోజు బీజేపీ వాళ్ళు జనాభా లెక్కలతో పాటు కులగణన చేస్తున్నందుకు మేమందరం కూడా ఈరోజు పూర్తి స్థాయిలో సహకరిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.